నేను రెండే పేరు హృదయమానో హరిత హరీష్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఎవరైతే మాస్క్ మ్యాన్ అనే వర్డ్ని మీరు నిలబెట్టుకున్నారు చివరి దాకా ఉండి టైటిల్ రేస్ దాకా వెళ్ళలేరు కదా, త్వరగా బయటకు వచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా, నేను ఎలా ఫీల్ అవుతున్నాను? అది చెప్తున్నారు కదా, మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసిన తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలో మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం, అంత కెమెరాస్ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్. బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో లక్కీగా అదే పేరుతో కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి వెళ్ళాం. నిలబెట్టుకుంటానంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు. కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా, నాకు కనపడ్డాయి. సో మాస్క్ వేసుకుని ఎవరున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది. అది వన్ బై వన్ మీరు క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోలేదు, అది మీరు చూసే ఉన్నారు. నేను అప్పటికి ఇప్పటికీ అదే మాటకి స్ట్రిక్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి. వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు కదా, మమ్మల్ని చూసారు కదా, 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్లా ఫీల్ అవుతాను నేను. సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, మనందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం. సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోగలం. ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు, అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అంటే లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయికి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీయే. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారో ఆ టైంలో, ఇప్పుడు 6000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తే నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఏ సెలబ్రిటీ, అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుందంటే మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్ ఈ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా. అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళు 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్తో 1 మీల్ చేయాలనుకున్నా. మ్యాడ్ డైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ మ్యాడ్ డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నప్పుడు మనీష్ కానీ మిగతా వాళ్ళంతా షీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది ఇది సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠీ గారు కలం నీళ్ళు పెట్టుకోవడం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం పాపం. లేదంటే